ఆ తెనాలి రామకృష్ణ గారు హైకోర్టులో కేసును రీఓపెన్ చేశాడమ్మా. అమ్మా మీరే ఆపాలమ్మా. పోలవరం ప్రాజెక్టు నేను ఆపచ్చు గాని దీన్ని ఆపలేనురా. అమ్మా ఆపండి అమ్మా. నేను చేసిన తప్ప తప్పు కదమ్మా. కూర్చోవడమే బెటర్ అమ్మా. మర్డర్ చేయడం రైటా? తప్పేనమ్మా. కరెక్ట్. మర్డర్ చేయడం తప్పే, కానీ నేను చేయడం తప్ప. అమ్మా మన ఆస్తి ఎంత ఉంటుంది? అటు ఇటుగా 5,000 కోట్లు ఉండొచ్చు బేబీ. 5,000 కోట్లు ఉండే నేను ఒక్కడిని వేసి తప్ప. వేయడానికి అదేమైనా రథం ముగ్గ మేడం? ఒక మనిషిని వేసేసి వాడు రక్తంతో ముగ్గేశారు మీరు. సారీ మేడం. ఒక్క మర్డర్ సునామీలో ఎంతో మంది చచ్చిపోయారు. తిత్లీ తుఫాన్ లో 100 మంది చచ్చిపోయారు కదా, వాటి మీద కేసు పెట్టారా? ప్రకృతి వైపరీత్యాలకి మనుషులు చేసే మర్డర్లకి తేడా తెలియదు తింగరదానికి. ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు? ఆ తెనాలిని కూడా లేపేస్తే పోలా? లేపేయడానికి వాడు నిద్రపోవట్లా, అలర్ట్ గా ఉన్నాడు. లేపేస్తాడు. మనం గెలవాలంటే ఒకటి ఆ తెనాలి రామకృష్ణ భయపడాలి, లేదా ఆ సాక్షులు భయపడాలి. ఆ పని చూడండి. ఈ విషయం మాకు వదిలేయండి మేడం. వాళ్ళని ఎలా భయపెట్టాలో మేము ఆలోచిస్తాం. ఇంట్లో ఎవరు లేరా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారా ఏమన్నా తెలుసా? ఏమో తెలియదు సార్. 4 రోజుల క్రితం ఇక్కడే ఉన్నారనా? వాళ్ళ సాక్షులను తప్పించేశారా? అంతే అంటావా? సరిపదా. పరిగెట్టండి తొందరగా. మా మేడం మీద కేసేస్తారా మీరు? బాంబులు కావాలన్నా? మరి బుర్కాలు సూపర్ ఐడియా. పరిగెత్తుకోండి. बेगम जी इटू 5 आदमी भाग गए, तुम देखे? మాది 5 ఆద్మీ, మీది 5 ఆద్మీ వేరు. बेगम जी 1 मिनट यहाँ. हमारा आरू मुस्लिम औरत नडी रोड మీద है. మీతో తర్వాత మాట్లాడతాను. హై టింగ్. నీది ముస్లిం హే? నీది ఫోన్ లో వెంకటేశ్వర స్వామి రింగ్ టోన్ ఎందుకు హే? ఇది చెప్తాయి. ఏంది మియా నువ్వు ఇట్లా చెప్తావు? మాది బీబీ నాంచరమ్మ, మీది వెంకటేశ్వర స్వామి సే నిక్కా కియా నా తో హమ్ సాత్ సాత్ హై. మనకి మసీద్ కి టైం అవుతుంది. హై మనము పోతాము. హై एक मिनट मस्जिद को लेडीज नहीं जाते ना? मस्जिद को नहीं तो टेम्पल को जाते रे. तू क्या रे ज्यादा सोचता क्यूट बॉय. अब आओ ना सबको పలా కరేగా. करेगा ఏమైందిరా? దొరికారా? मिसेर మరి ఇప్పుడు ఏం చేద్దాం? मेरे पास और एक प्लान भी है. అరే కేసులు లేక చిరాగ్గా ఉంది, డిస్టర్బ్ చేయకు. చెప్తుంది నీకే. కేసులు లేవు, చిరాకు తెప్పించకు. సారీ లాయర్ గారు, నేను కావాలనే గుద్దాను. పెయిన్ కి ఏమైనా ఉందా? పెయిన్ గానే ఉంది గాని, బట్ ఇట్స్ స్వీట్ పెయిన్. ఇంతకీ ఎందుకు గుద్దారు? నేను బాధలో ఉన్నప్పుడు ఏ మగాడినైనా గుద్దితే నా బాడీ రిలాక్స్ అయిపోతుంది. వెరీ నైస్ హ్యాబిట్. ఇంతకీ మీ పేరేంటి? చెమ్మక్ చంద్రిక. నైస్ నేమ్. థ్యాంక్ యూ. నీలాంటి ఆడపిల్లలు గుడి చుట్టూ తిరగాలి గాని ఇలా కోర్టుల చుట్టూ తిరగకూడదు. నేను గుడి చుట్టూ తిరుగుతున్నందుకు మా ఆయన పక్కింటి ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా. అంటే మీకు పెళ్ళైపోయిందా? ఆకు మీద సున్నం రాస్తే కిల్లవడం, ఆడపిల్లకి పుట్టాక పెళ్ళవడం కామన్ కదా లాయర్ గారు? కామే. లాయర్ గారు అదే కామనే. లాయర్ గారు మిమ్మల్ని వాటేసుకుని ఏడవాలనుంది, ఏడవచ్చా? అదే ఇది కోర్టు కదా, బోధాలపై కదా. రండి. సారీ లాయర్ గారు. మీ ఆయన అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. లాయర్ గారు మా ఆయనకు నాకు సంసారం ఉంది గాని సుఖ సంసారం లేదు. ఏ? మీరు మా ఇంటికి రండి లాయర్ గారు. మా ఆయన్ని మార్చండి, మాది నిలబెట్టి అదే సంసారం. పదండి మీ ఇంటికి వెళ్దాం. రండి లాయర్ గారు, ఇదే నా ఇల్లు. మీ ఆయన్ని పిలు. ఏమండి? నమస్కారం. ఎవరు వీళ్ళంతా? అతను నా మొదటి మగుడు, ఇతను నా చివరి మగుడు. మరి మధ్యలో వీళ్ళందరూ మధ్యలో మధ్యలో నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గుతో సగం సాక్షిపోతున్నాను. మధ్యలో ఉన్న ఎవరు? వీళ్ళందరూ మధ్య 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 మధ్య
మధ్యలో వచ్చిన మొగుళ్ళు ఇంతమందే ఆ నాది చాలా విశాలం ఏది మనస్సు, అందుకే అందరికి ఇచ్చేసా. ఇదేమన్నా బ్యాంక్ లో అందరికి ఇచ్చేస్తున్నావు. ఎంతమంది ఉన్నారు చూసావా? ఐపీఎల్ టీం అంతా ఉన్నారు. కోచ్ ఒక్కడే తక్కువ. ఆ కోచ్ నువ్వు అవ్వచ్చు కదా. అమ్మాయి, ఇంతమందితో నువ్వు ఉంటే తప్పలేదు కానీ ఈ మొగుడు ఎవరితోనూ ఉంటే తప్ప ఇదో కేసు, దానికి నేను వాదించాలి. నేను వాదించను. అరే బట్టే బాజీ అంటే బీడి మోకం దాన్న. మొగుడు లెక్క వైపే మైండ్ తప్పిందంటే కొడతావేంటే సాక్సుల్ని ఎక్కడ దాచావు? సూలో వేసుకున్నాను. జోకా? చెప్పరా సాక్ష్యం ఎక్కడుందో? నాకు సాక్షి పేపర్ తప్ప సాక్షుల గురించి తెలియదు సార్. సాక్షులు ఆడుండారో చెప్పు. చెప్తావా? చెప్తాను. నాకు గిరినే ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ దాచిపెట్టాను. ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు? నా పేరు చెమ్మక్ చంద్రిక. చెమ్మక్ చంద్రిక. ఆహా. మీ పక్కింట్లో ఫ్రెష్ గా దిగాను. మీ ఇంట్లోకి రావచ్చా? ఎందుకైనా మంచిది, ఎరంకాలు పెట్టండి. చెప్పండి చెమ్మక్, ఏం కావాలి మీకు? నాకు పెళ్లి కావాలి. పక్కింటోళ్ళని ఎవరైనా పాలు పంచదార అడుగుతారు, పెళ్లి కావాలి అంటే ఎలాగండి? పెళ్లి కావాలి. నాలో ఉన్న మంటని మంటార్పలా కొంప తీసి నన్ను ఆర్పంటావా ఏంటి? నాలో ఉన్న మంటని ఆర్పడం నీ వల్లే కాదు. అబ్బో, నీకోసం సమయం చేసి అందరు గుంపుగా రావాలేంటి? అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న కిషోర్ వస్తే చాలు. కిషోరా? నన్ను ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు, తర్వాత మోసం చేశాడు. ఇదిగో కడుపు కూడా చేశాడా? నాకు అవదు. ఎందుకు అవదు? ఓ అదే, ఓకే. బ్రో, ఎవరో బంధువులు వచ్చారు. యువతివే నువ్వు? కిషోర్ అన్యోన్య దాంపత్యం. గూగుల్లో డట్టి ఫేస్ అని కొడితే వచ్చే డట్టి ఫేస్ కదా డట్టిగా నువ్వు యువతివే. ఒక నిమిషం వెనక్కి తిరుగునా? ఆల్రెడీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో కళ్ళు నువ్వు రా. వీళ్ళు అందం కాదు కదా, కనీసం ఆడతనం కూడా లేదు. నేను మోసం చేయడం ఏంటే? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను మోసం చేశారు. మీ అమ్మ, మీ నాన్న, మీ బామ్మ అందరూ నిన్ను పెళ్లి చేస్తా అని చెప్పి నన్ను మోసం చేశారు. నువ్వు రామ్మా, వెళ్దాం పద. ఇక రండి. ఇది నాకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పారు. ఏమన్నా బయట పోయి దీన్ని? ఏమా, నీకు మా వాడినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పాము మేము. ఏయ్, నా గురించి నీకు తెలీదు. కొప్పు కోసం చేతిలో పెడతా. ఇది జరగవే. ఇందాక నేను కూడా అదే వామిటింగ్. బొక్కు మొహన్నానా, నీకు నా మనవణ్ణిచ్చి పెళ్లి చేస్తానన్నానా? నా బంగారు తండ్రి. మీ ఇంట్లో అందరు ఇంతమందిరా, ఇంకెవరైనా ఉన్నారా? నీ బోడిది. మా ఫ్యామిలీ ఎంత చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. చింతకాయ కుటుంబమేం కాదు. అదేంటే గొంతు మార్చావు? మీరే కంగారు పడకండి, నా దగ్గర ప్లాన్ ఉంది. కాంప్లైనా? కాదు, బూస్ట్. అక్కడే ఓపెన్ చేద్దాం, పదండి. పారిపోదాం అనుకుంటూ వరలక్ష్మిని తీసుకొచ్చావిట్రా. మిమ్మల్ని నాకు అప్పచెప్పే లాయరు తెనాలి రామకృష్ణ స్టైల్. పారిపోవడం కాదు, కాంప్రమైజ్ చేయడం. ఈ విషయం తెనాలి మర్చిపోయినట్టున్నాడు. నేను వెళ్ళి వరలక్ష్మిని కాంప్రమైజ్ చేసి వస్తా, మీరు ఇక్కడే కూర్చోండి. నల్లంచు తెల చీర